ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంది. తన పేరు సీత. తనది పేద కుటుంబం కావటం వల్ల చిన్నతనం నుంచి పనికి పోవాల్సి వచ్చేది. అయినా కానీ తను కష్టపడి చదువుకుంది. చదువు తర్వాత అయినా జాబ్ వస్తే హ్యాపీగా ఉండొచ్చు అనుకునింది. కానీ సీత ఎంత ట్రై చేసినా జాబ్ రాలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళు తనని ఒక అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత అయినా తన లైఫ్ మారుతుంది అనుకుంది సీత. కానీ తన భర్త తాగుబోతు. ఎప్పుడు తాగొచ్చి కొడుతూ ఉండేవాడు. అస్సలు పట్టించుకునేవాడు కాదు. సీత బాధపడుతూ ఉండేది. ఇంట్లో కావలసిన వస్తువులు కూడా తెచ్చేవాడు కాదు. సీతే కష్టపడి ఏదొక పని చేస్తూ ఇంటిని నడిపేది. పిల్లలు పుడితే తన భర్త మారుతాడు, తన లైఫ్ అప్పుడైనా హ్యాపీగా మారుతుంది అనుకుంది సీత. సీతకి 2 అందమైన పిల్లలు పుట్టారు. అయినా తన భర్తలో ఏ మార్పు లేదు. ఇయర్స్ గడుస్తూనే ఉన్నాయి. సీత లైఫ్లో ఏ మార్పు లేదు. ఇంకా కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తను హ్యాపీగా నవ్వుకున్న రోజు ఒక్కటి కూడా కనిపించటం లేదు. తన అత్తమామలు పట్టించుకునేవాళ్ళు కాదు. తన భర్త ఇంకా బాధ పెడుతూ ఉండేవాడు. పిల్లల్ని ఎలా పెంచాలా అనే భయం పట్టుకుంది సీతకి. పుట్టింటికి వెళ్దామంటే వాళ్ళు కష్టం చేస్తే కానీ తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. వెళ్ళి వాళ్ళకు భారంగా మారాలనుకోలేదు సీత. ఇంకా నా వల్ల కాదు, ఈ బాధను నేను భరించలేను, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతే తప్ప నేను హ్యాపీగా ఉండను అని పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయింది సీత. అలా వెళ్తున్న సీతకి దారిలో ఒక పాప పడిపోయి కనిపిస్తుంది. సీత వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి లేపి దెబ్బలేమన్నా తగిలాయా అని అడుగుతుంది. ఆ పాప ఏడుస్తూ, అందరికీ సైకిల్ తొక్కడం వచ్చేసింది, నాకే రావట్లేదు, నా ఫ్రెండ్స్ అందరూ తొక్కుతున్నారు, నా వల్ల కాదు అని ఏడ్చింది. అప్పుడు సీత నవ్వుతూ, ఎందుకు రాదు, నేను నేర్పిస్తా అని చెప్పి ఎలా తొక్కాలో చూపించింది. తర్వాత సీత తన దారిలో తను వెళ్ళిపోతూ ఉంది. ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు. తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగింది. ఆ బాబు, అక్క, నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను, ఇంటికెళ్తే మా నాన్న నన్ను చంపేస్తాడు, దానికన్నా ముందు నేనే చచ్చిపోతే బెటరు, నేను చదవలేకపోతున్నా అని ఏడ్చాడు. అందుకు సీత, నేను 10th క్లాస్ పోయాను, తర్వాత డిగ్రీ వరకు చదువుకున్నా, ఇక్కడితో ఆగిపోదు, మీ నాన్న నిన్ను తిట్టడు, ఇంటికెళ్ళు, ఎగ్జామ్ మళ్ళీ రాయి అని చెప్పి పంపిస్తుంది. చిన్న ప్రాబ్లమ్స్కి చనిపోవాలని ఎందుకు డెసిషన్స్ తీసుకుంటారో అర్థం కావట్లేదు. నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డాను. నేను చనిపోవాలనుకున్నానంటే ఒక రీజన్ ఉంది. నా లైఫ్లో హ్యాపీనెస్ అనేదే లేదు. సో నేను చనిపోవడం కరెక్టే. ఇలా అనుకుంటూ సీత ఒక చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంది. తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో అక్కడికి ఒక పువ్వులు అమ్ముకునే పెద్దావిడ వచ్చి, అమ్మా ఇటురా అని పిలిచింది. సీత తన దగ్గరికి వెళ్ళింది. ఈ పూల గంప కొంచెం ఎత్తవా అని అడిగింది. అందుకు సీత, ఏంటమ్మా, నీకెవరూ లేరా, ఈ వయసులో కూడా కష్టపడుతున్నావు అని అడిగింది. అందుకు ఆ పెద్దావిడ తన గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. అందుకు ఆ పెద్దావిడ, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ పెరిగానమ్మా, చదువుకున్నా కానీ జాబ్ రాలేదు, నేను చేసుకున్న భర్త తాగొచ్చి కొడుతూ ఉండేవాడు అని సీత స్టోరీనే తనకి చెప్తుంది. సీతకేం అర్థం కాలేదు. సీత అంతే చూస్తూ ఉండిపోయింది. ఆ పెద్దావిడ ఇంకా తన గురించి చెప్తూనే ఉంది. కానీ అదంతా సీత కథనే. సీత లైఫ్లో జరిగిందే ఆ పెద్దావిడ మళ్ళీ చెప్తుంది. ఇంకా సీత కోపంగా, చాలా ఆపండి, మీరెవరు, నేను మీకు తెలుసా, నా గురించి నాకే చెప్తున్నారు అని కోప్పడింది. అందుకు ఆ పెద్దావిడ, నువ్వెవరో నాకు తెలియదమ్మా, నేను ఇదే కదా నిన్ను చూడటం, ఇది నా గురించి చెప్తున్నాను అని చెప్పింది. ఆ పెద్దావిడ సీతను, సరే నువ్వు ఇంటి నుంచి ఎలా వచ్చావు అని అడిగింది. సీత మొత్తం చెప్పింది. అందుకు ఆ పెద్దావిడ, ఆ సైకిల్ పడిపోయిన పాప ఉంది కదా, నువ్వెప్పుడు అలా పడిపోలేదా అని అడిగింది. సీత పడిపోయాను అని చెప్పింది. మరి ఆ 10th ఫెయిల్ అయిన అబ్బాయి ఉన్నాడు కదా, అలా నువ్వెప్పుడు ఏ క్లాస్లో ఫెయిల్ అయిపోయి ఏడవలేదా అని అడిగింది. అందుకు సీత, ఇది నా లైఫ్లో జరిగింది కదా అనుకుంది. అందుకు ఆ పెద్దావిడ నవ్వుతూ, అదేంటి,
వాళ్ళ లైఫ్లో జరిగింది నీ లైఫ్లో జరిగిందని చెప్తున్నావు, వాళ్ళ కథ నువ్వు చెప్తున్నావా అనింది. అందుకు సీత మౌనంగా ఉండిపోయింది. చూడమ్మా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. అది వేరు వేరు టైంలో జరుగుతాయి అంతే. ప్రతి ఒక్కరూ ఇవి చూసే రావాలి అని చెప్పింది ఆ పెద్ద ఆవిడ. చూసారా ఫ్రెండ్స్, మన లైఫ్లో మాత్రమే కష్టాలు రావు, అందరి లైఫ్లో కష్టాలు ఉంటాయి. కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది బయటకు చెప్పరు అంతే. కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో ప్రతి సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్, ప్రతి ప్రాబ్లం మనకు ఒక లెసన్ని నేర్పిస్తుంది. అది నెక్స్ట్ వచ్చే ప్రాబ్లంని ఎలా ఎదుర్కోవాలో అనే స్ట్రెంగ్త్ మనకిస్తుంది. సైకిల్లో పడిపోయానని ఆ పాప అక్కడే ఆగిపోయి ఉంటే ఈ బాయ్ వరకు రాదు. ఈ బాయ్ 10th పోయానని అక్కడే ఆగిపోతే సీత అంత అవ్వడు. సీత కూడా ఇక్కడే ఆగిపోయి ఉంటే ఆ పెద్ద ఆవిడ లైఫ్ వరకు వచ్చేది కాదు. సో మనం ఏ ఏజ్లో పడాల్సిన కష్టాలు ఆ ఏజ్లో పడతామంతే. ముందుకు వెళ్ళాలి, ఆగిపోతే నెక్స్ట్ ఏంటి అనేది మనకి తెలీదు. సో లైఫ్ మనకి కొన్ని నేర్పించాలనుకుంటుంది. అది నేర్చుకోకపోతే మనిషి జన్మ ఎందుకు చెప్పు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.